अच्छा सर అన్నా లేకండి అన్నా మీరు ఎందుకంటే మా చెప్పింది టైం అయిపోతుంది పిలిపించిన తర్వాత అసలు లోపలికి ఎప్పుడు వెయిట్ చేసి ఆగు బాబాయ్ కనీసం వీళ్ళు అడ్డు విజువల్ అని రావాలి కదా. కొంచెం స్పీడ్గా నడవాలి. రావాల్సిందే బాబు ఏ బాబు బయట వాంతికూడదు కెమెరా అక్కడ పెట్టేసి ఎలకబెట్టు समस्त सन्मंगलानि भवन्तु पुनर्दर्शन प्राप्तिरस्तु। अनिल अनिल बट में अनिल अंटा सेंटर फ्रेंड में पेट्टी अला
చెప్తాం. విజయవాడ వరద బాధితులు కలవడానికి వచ్చారండి. అలాగే అమ్మవారిని దర్శించుకొని అందరికీ ఫాస్ట్గా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరు కలుస్తున్నారండి. సో అంతే, దాని నుంచి ఇంకేం లేదండి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి వచ్చారు. అది నా బాధ్యత అండి. అది ఇప్పుడు 2021లో 20 నేను ఇంకా మెగా ఫ్యాన్స్ ఇంకా జనసేన డొనేట్ చేసి కట్టించామండి అది. సో అది నా బాధ్యత కానీ అంటున్నాను. అవును, వెళ్ళి కలిసి వస్తాను. అది ఐడియా తెలియదు నాకు అంతా. ఓకే, థ్యాంక్ విజయవాడ వరద బాధితులు కలవడం కోసం వచ్చానండి. వాళ్ళు త్వరగా న్యాయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ నేను సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చానండి. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉందండి. సెక్యూరిటీ నేను కలవచ్చండి. అది తెలియదు, ఇంకా ఎవరు కలుస్తుందో తెలియదు. అన్ని సక్రమంగా ఉన్నాయండి. అందరూ చాలా న్యాయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. ఓకే సార్. 6 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వరదలు ఎక్కడ జరగలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నది మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా, ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి. ఆయన పని చేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంతే, చేసుకుంటూ వెళ్ళిపోమని. ఓకే సార్, రైట్.